వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని పగలగొట్టిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులతో కలిసి నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. బీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులను అభివృద్ధిని వీడి అరాచకాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పోటీపడి మెరుగైన పాలన అందించేందుకు నూతన ఎమ్మెల్యే జైవీరెడ్డి దృష్టి పెట్టాలని హితవు పలికారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, వైస్ జిల్లా PSCS డైరెక్టర్ విరిగినేని అంజయ్య, స్థానిక సర్పంచ్ వంక బ్రహ్మన్న, పిల్లి రమేష్, బొల్లం రవి, బొల్లం సైదులు, మాచెర్ల దాసు, మురళి, దరీపు లింగప్ప, కృష్ణమూర్తి, ఆదిమల్ల భాస్కర్, నూనె ఉపేందర్, సురభి రాంబాబు, రామలింగయ్య పాల్గొన్నారు. మంత్రుల పేర్లే ఉన్నాయి కదా, ప్రభుత్వం బలపడిన వాళ్ళు చెప్తే మళ్ళీ ఏమైంది వద్దని చెప్పించి కూడా ఆయన ప్రభుత్వ సింబల్ కొట్టడానికి వాళ్ళు ఎవరు సర్పంచ్ ఉన్నాక వాళ్ళ ఎమ్మెల్యే పేరే ఉంది, వాళ్ళ మినిస్టర్ పేరు ఉంది. ఏమైనా బోర్డులు అయినా చిన్న తప్పులు ఉన్నాయి, అధికారికంగా కంప్లైంట్ చేయమను. కంప్లైంట్ చేస్తే ఆ డీనో ఏనో వచ్చి మార్చుకుంటారు. దానికి 20 లక్షలు అయితే 26 లక్షలు పెట్టి అదనంగా ఊరికి బాగుండాలని మంచిగా చేసుకున్నాడు. ఆ బిల్డింగ్ ని 6 లక్షలు అదనంగా పెట్టుకున్నాండి సొంతంగా. నిడమనూరు మండలంలో పార్వతీపురం గ్రామ పంచాయతీకి సంబంధించి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో ఏదైతే 20 లక్షలు ఇచ్చిరో దానికి అదనంగా ఒక 6 లక్షలు వేసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచు ఈ పంచాయతీ కార్యాలయాన్ని దీన్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి దీన్ని ఓపెనింగ్ పెట్టుకుంటే ఏదైతే ప్రజాపాలన, ప్రజలకు న్యాయమైన పాలన అందిస్తామని చెప్పేసి ఏదైతే కబుర్లు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పైనుంటే, వాళ్ళ కింద స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే దీన్ని ప్రారంభం చేసుకోవడానికి పెడితే ఆ బండలు బలగొట్టి ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ని, ఆ వార్డు మెంబర్లని ఇక్కడ మిమ్మల్ని చంపుతాం కదా కనుక ఓపెన్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు స్థానికంగా ఉన్న SIని మాత్రం మేము ఇది పోయి కంప్లైంట్ ఇస్తుంటే ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు ఈ బండ పలగొట్టి వాళ్ళు వీడియోలు తీసుకొని కూడా ఆ వీడియోలు కూడా మాకు చూపించండి, వాళ్ళు మీ ముందరనే పలగొట్టిరంటే ఆ వీడియోలు కూడా మాకు చూపించకుండా వాళ్ళకు మోసేది వాళ్ళకు అండదండగా పోలీసు వ్యవహరించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజాపాలన అని చెప్పడం, ప్రజల కోసం మేమందరం ఉంటామని చెప్పి కహానీలు చెప్పడం కాదు, స్థానికంగా మీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట కూడా కింద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎంత అరాచకంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నదో మీరందరూ చూడాలి. మొన్నటికి మొన్న ఒక 20 రోజుల క్రితమేమో ఇదే నియోజకవర్గానికి సంబంధించి పెదవుర బాసోన్బాయ్ తాండాలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మన కర్ణాటి లింగారెడ్డి అనే నాయకుడు ఆయన వేధిస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కరెంట్ అధికారులు వేధించడం వల్ల బాసోన్బాయ్ తాండాకు సంబంధించినటువంటి ఒక గిరిజన తాండాకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు విషం దాగాల్సినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నిన్న ఇదే పార్వతీపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆశా వర్కర్ని స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అంకసత్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ భార్య ఇక్కడ ఏదైతే అంగన్వాడీ టీచర్గా చేస్తుందో, గతంలో మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అయినా కానీ ఆమెకు ఇబ్బందులు కాకుండా ఆమె మళ్ళా తిరిగి అంగన్వాడీ టీచర్గా వస్తా అంటే మా స్థానికంగా మేము అధికారంలో ఉన్నా కానీ ఆమెకి ఇక్కడ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మేము అన్ని కూడా చొరవ తీసుకుని ఆమెకి ఇస్తే ఆమె ఇక్కడ ఏదైతే అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నామని ఇబ్బందులు పెడితే నిన్న ఎమ్మెల్యే సమక్షంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అంకసత్యమైన వ్యక్తి, వాళ్ళ భార్య ఇక్కడ అంగన్వాడీ టీచర్గా ఉంది, నన్ను ఆవేదన గురి చేస్తుంది, నా మీద కంప్లైంట్లు పెట్టిస్తుందని చెప్తే వినిపించుకోకపోతే ఆమె ఆత్మహత్య యత్నానికి గురి కాబడ్డ సంగతి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు. మళ్ళీ అదే గ్రామంలో మళ్ళీ తిరిగి అదే అంకసత్యమైన వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి శిలాఫలకాన్ని పలగొట్టిపిచ్చి ఈరోజు భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఏదైతే మొన్న సోషల్ మీడియాలో ఏదైతే 6 గ్యారెంటీలు 13 హామీలు అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికి దాన్ని కూడా ప్రజలకు ఎప్పుడు ఇస్తారని నిలదీసినందుకు గుర్రంపోటులో ఉన్నటువంటి మా ఒక సామాన్య కార్యకర్త మీద, వికలాంగులైనటువంటి కార్యకర్త మీద దుర్భాషలాడుతూ నేను చంపుతాం ఎక్కడున్నా కానీ అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన కూడా ఇదే నియోజకవర్గంలో జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము డీజీపీ లెవెల్ల ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని ఎక్కడ వదిలిపెట్టేది లేదు. స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనిపై స్పందించి ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఇష్టాగోష్ఠిగా వీళ్ళే చేస్తున్నటువంటి అరాచకాలని ఖచ్చితంగా అడ్డుకోవాలి. ప్రజలకు సుపరిపాలన అందించాలి. ఏదైతే మేము అభివృద్ధి ధ్యేయంగా నూతన గ్రామ పంచాయతీలు తీసుకురావడం, నూతన గ్రామ పంచాయతీలు చేసిన వాటికి గ్రామ పంచాయతీ కార్యాలయాలు చేయడం, ఇవన్నీ అభివృద్ధులు చేసుకుంటూ స్థానికంగా దాదాపు 200 కోట్ల నిధులు ఈ ఒక్క నియోజకవర్గానికి చేసినాము. మేము గతంలో కూడా చెప్పినాం, మీకు దమ్ము సత్తా ఉంటే అభివృద్ధి మీద పోటీ పడండి. ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి మేమేదో భయపెడతాము, మేము భయపెట్టంగానే మీరందరూ మేము చెప్పినట్టు వినాలని చెప్పి స్థానిక పోలీసులను తొత్తుగా పెట్టుకొని ఈరోజు మీరు వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదు. మేము ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే జరిగిందో మేము పైన అధికారుల దృష్టి దాకా తీసుకెళ్తాం. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకునేదాకా ఊరుకోమని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇది కొనసాగొద్దు, అభివృద్ధి వైపు నడుద్దాం. ఇది మొదలుపెట్టి మీ ప్రభుత్వం వచ్చి ఇంకా నిండా 2 నెలలు కాకముందుకే ఇన్ని అరాచకాలు కావడం నిజంగా చాలా దురదృష్టకరం. మీరు ఒకసారి ఇది మరవద్దు. జనాలు మీకు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసం తప్ప అరాచకాలు చేయడం కోసం కాదని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మాత్రం మీ అందరికీ తెలియజేస్తూ ఇది సంఘటనను మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు కూడా మేమందరం ఇదే వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవన్నీ కూడా కొనసాగితే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా స్థానికంగా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అండదండగా ఉంటారని మాత్రం తెలియజేస్తున్నాం.